ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇచ్చే విధంగా చేసినటువంటి ఒక వ్యక్తి వల్లభనేని వంశీని పరామర్శించడానికి వెళ్ళి మామూలుగానే మీడియా ముందుకు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడారు. 5 సంవత్సరాల పాటు ఇదే విధంగా ప్రతిరోజు కూడా నిస్సిగ్గుగా అబద్ధాలాడి ప్రజల్ని మోసం చేసినందుకే మొన్న ఎన్నికల్లో ప్రజలు వాతలు పెట్టినా కూడా బుద్ధి మార్చుకోకుండా మళ్ళీ అదే విధమైనటువంటి అబద్ధాలు నా పేరు పదే పదే ప్రస్తావిస్తూ మీడియా సమావేశంలో జరిగినటువంటి ఆ రోజున ఫిబ్రవరి 20, 2023న జరిగినటువంటి సంఘటనని పూర్తిగా వక్రీకరించి లేనిపోని అవాస్తవాలన్నీ జోడించి మళ్ళీ ప్రజల్ని తప్పుదారి పట్టించినటువంటి ప్రయత్నం చేశారు గనకే ఈ రోజున మరి గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, మా పార్టీ శాసనసభ్యులు వెంకటరావు, మేమందరం కూడా మీడియా ముందుకు వచ్చి ఆయనలాగా అబద్ధాలు వండి వార్చకుండా వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్తో ఇవాళ మీడియా ముందుకు వచ్చాం. ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు నేను అకారణంగా ఆ రోజున గన్నవరం వెళ్ళానా? సందర్భం లేకపోయినా రెచ్చగొట్టానంట. దాదాపు 200-300 మందిని వెంట పెట్టుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం పైకి దాడి చేయడానికి వెళ్ళానంట. అసలు జరిగినటువంటి వాస్తవం గురించి మాట్లాడుకుంటే ఇక్కడే నా పక్కన మా పార్టీ సీనియర్ బీసీ నాయకులు దొంతు చిన్నా గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాల్ని ప్రశ్నించినందుకు మా పార్టీ సీనియర్ బీసీ నాయకుడి ఇంటి పైన ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం దాడి చేసి ఆయన ఇంటి బయట ఉన్నటువంటి వాహనాలని ధ్వంసం చేస్తే ఇవాళ మా పార్టీకి చెందినటువంటి ఒక బీసీ నాయకుడికి అండగా నిలబడటం కోసం గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళాం. నేను, నాతో పాటు మా పార్టీ సీనియర్ నాయకులు బీసీ నాయకులు గురుమూర్తి గారు, ప్రస్తుత గౌడ కార్పొరేషన్ చైర్మన్ గారు గురుమూర్తి గారు, మేమందరం కూడా గన్నవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఎందుకంటే ఆ రోజున పరిస్థితులు మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితులపైన, బలహీన వర్గాలపైన జరుగుతున్నటువంటి దాడులు, కిరాతకంగా వారిని హత్య చేసేటటువంటి పరిస్థితి. గన్నవరం సంఘటన జరగటానికి ముందే దాదాపు 30 మంది బీసీ నాయకుల్ని పొట్టన పెట్టుకున్నావు జగన్ రెడ్డి. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఇవాళ మీరు చూసినట్లయితే ఒక కంచర్ల జల్లయ్య, ఒక తోటా చంద్రయ్య, నడి రోడ్డు పైన అతి కిరాతకంగా ఒక బీసీ నాయకుడైనటువంటి తోటా చంద్రయ్యని పీక కోసి చంపిన మాట వాస్తవం కాదా? నందం సుబ్బయ్య, అదేవిధంగా ఒక డాక్టర్ సుధాకర్, డాక్టర్ అనితారాణి, వరప్రసాద్ శిరోమండనం, ఈ విధంగా బీసీలు ఎస్సీల పైన దాడులు చేసుకుంటూ పోతూ వారిని అతి కిరాతకంగా చంపుతున్నటువంటి సందర్భంలో బలహీన వర్గాలే వెన్నుముకగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి బడుగు బలహీన వర్గాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ